బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. భైరప్ప కోటాలో భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడో భర్త. 2 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన రాజేష్తో కీర్తనకు వివాహం జరిగింది. అయితే ప్రసవం కోసం పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత మగబిడ్డకి జన్మనిచ్చింది కీర్తన. పుట్టింట్లోనే కీర్తన పైన కత్తితో అతి కిరాతకంగా దాడి చేశాడు భర్త రాజేష్. అయితే కీర్తన కేకలు వేయడంతో చుట్టూ స్థానికులు గుమికూడారు. అయితే దీంతో అక్కడి నుంచి పరారైపోయి ఇంటి పైకప్పుకెక్కి ఇంటిపై నుంచి దూకి బలోన్మరణానికి ప్రయత్నించాడు రాజేష్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు స్థానికులు. కీర్తన పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. సో కీర్తనపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? కీర్తన పైన రాజేష్ ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నాడు? ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళినటువంటి భార్య అక్కడే ఉండగా ఎందుకు అక్కడికి వెళ్ళిపోయి దాడి చేసి ఇంటిపై నుంచి దూకి బలోన్మరణానికి పాల్పడాలనుకున్నాడు? అసలు రాజేష్ ఎందుకు ఇంత కిరాతకంగా మారిపోయాడు? ఇలా అనేక అనుమానాలు కూడా ప్రస్తుతానికి తావిస్తూ ఉన్నాయి. తమిళనాడుకు వచ్చినటువంటి రాజేష్తో కీర్తన వివాహం అయింది. సో 2 ఏళ్ల క్రితం ప్రసవానికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇక తిరిగి ఆ భార్యని తీసుకురాలేదు. సో అక్కడే ఉండగానే ఆ భార్య అక్కడే ఉండిపోయి ఆ తల్లిగారింట్లోనే ఉండగా ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడ్డాడు రాజేష్. సో రాజేష్ యొక్క చర్యలపైన ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఏంటి రాజేష్ కీర్తనని ఎందుకు హతమార్చాలనుకున్నాడు? రాజేష్ కీర్తన మధ్య ఎటువంటి గొడవలు ఉన్నాయి? ఎందుకు అసలు ఈ పూర్తి తతంగానికి గల కారణం ఏంటి? ఈ యొక్క దారుణమైనటువంటి సంఘటన కుప్పంలో జరిగింది. కీర్తన వీరిద్దరూ కూడా వీళ్ళు అన్యోన్యమైనటువంటి దాంపత్యంగానే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు. ఆ బిడ్డకు జనం ఇచ్చినటువంటి తర్వాత కీర్తన తల్లింటికి వెళ్ళడం జరిగింది. అయితే రాజేష్ ఒక్కసారిగా వెళ్ళి ఆమె మీద కత్తితో దాడి చేసినటువంటి పరిస్థితి. ఎందుకు దాడి చేస్తారు ఏమన్న కోణంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు పరిస్థితి. అయితే అతను కూడా ఆ ఏదైతే పైకి ఆత్మహత్య చేసుకునేందుకు కూడా అతను కూడా ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. స్థానికులంతా కూడా వెంటనే ఆ అమ్మాయి కేకలు వేయడంతో అతను పట్టుకోవడం దించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చెట్టు కట్టేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారం సంబంధించి అనేక అనుమానాలతో పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఫ్యామిలీ పరంగా ఆమె చెప్పినటువంటి మాటలకి మాకు ఎప్పుడు ఎటువంటి గొడవ లేదు, బాగానే ఉంది అని ఏదో కొన్ని మాటలు ఏదైతే తప్పుడు మాటలన్నీ విని కూడా లేనిపోయినటువంటి ఊహల్లో అతను బతుకుతున్నాడు. ఊహల్లో చెడు మాటలు విని ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా అమ్మాయితో తెలియజేసినట్టుగా ప్రాథమికంగా మనకు సమాచారం అంతని చెప్పాలి. ఒక్కసారిగా అతను ఏదైతే ఆ ఇంట్లో సాధారణంగా ఉన్నటువంటి మహిళ ఏదో వచ్చాడు, ఇంటికి వచ్చాడు, నాకు భోజనం పెట్టాలి లేకపోతే ఇది మామూలు దినచర్యల భాగంగా యోచిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఆమె మీద కత్తి తీసుకొని దాడి చేసినటువంటి పరిస్థితి. చుట్టూ ఉన్నటువంటి వారు కావచ్చు, బంధువులు కావచ్చు, ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఆ రక్తస్రావం కూడా మనం చూస్తే ఏ స్థాయిలో అతను దాడి చేశాడో కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఒక్కసారిగా అతనికి ఇంత పగ ఎందుకు పెంచుకున్నాడో, ఈ రకమైనటువంటి చంపేయాలన్నటువంటి ఆలోచన అతనికి ఎందుకు కలిగింది అన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పాలి. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో అతను అదుపులో తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత వివరాలు కూడా పోలీసులు తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది మనకి. రైట్, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? కీర్తన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? రాజేష్ యొక్క వ్యవహారం చూసిన తర్వాత వారి అభిప్రాయం ఏంటి? ఎందుకు రాజేష్ ఈ రకంగా ప్రవర్తించిన విషయం పైన అటు కీర్తన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? గతంలో బాగానే ఉండేవాడు. ఇటీవల కొన్ని రోజులుగానే అతని ప్రవర్తనలో కొంతవరకు మార్పు కనిపిస్తుంది. కానీ ఈ రకంగా ఏదైతే కత్తెత్తుకొని చంపేలాంటి అంత అవసరం, అంత పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది మాకు అర్థం కావడం లేదంటూ కూడా వాళ్ళు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది వరకు ఎప్పుడు ఆ రకంగా ఉండేవాడు కాదు. వీళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు. ఎప్పుడు ఇటువంటి తగాదాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారిగా ఏం జరిగిందో మాకు అర్థం కాలేదంటూ కూడా తెలియజేస్తుంది. ఏదైతే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్న తరుణంలో కూడా అతను అనేక సార్లు ఇంటికి వచ్చి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో కూడా ఎప్పుడు ఏదో గొడవలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, ఇది కూడా వాళ్ళ మధ్యలో మాకు కనపడలేదంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఒక్కసారిగా ఏం జరిగింది అన్నది మాత్రం తల్లిదండ్రులు కూడా ఏం అర్థం కానటువంటి పరిస్థితులు వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా కొన్ని ఏదైతే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి లేనిపోయిన మాట్లాడినారు అన్నటువంటి కొంత వాళ్ళు చెప్తున్నప్పటికీ పూర్తయినటువంటి సమాచారం మాత్రం తెలియాల్సింది. ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తులో మాత్రం మరిన్ని విషయాలు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో రాజేష్ చాలా కిరాతకంగా కీర్తనను హతమార్చాలనుకున్నాడు. అక్కడ స్థానికులు గుమికూడడంతో తన యొక్క పన్నాగం, తన ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ అయింది. సో కీర్తన హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. రాజేష్ని ప్రస్తుతం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా భార్యని అతి కిరాతకంగా తల్లిగారింట్లోనే అక్కడికే వెళ్ళిపోయి ఒక చిన్న బాబుకి
తల్లి అని కూడా చూడకుండా చాలా కిరాతకంగా హతమార్చాలన్న ఉద్దేశంతో రాజేష్ అక్కడ వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి రాజేష్ అని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక అసలు ఏముంది, ఎటువంటి కారణాలు దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అది కాదు